వెల్కమ్ టు వారణాసి. అబ్బా నైట్ వ్యూ మాత్రం అదుర్సిది. అదే మణికర్ణిక ఘాట్. ఆల్ ఆఫ్ సడన్ ఎయిర్పోర్ట్కి వచ్చినాకనే వీడియో స్టార్ట్ చేసినాం అనమాట. లుక్ అట్ దిస్ బ్లాక్ పంథర్, క్రేజీ ఉంది. బేసిక్గా ఈ ఫ్లైట్ ఓరదో కానీ అవసరం అంటే అవసరం సూపర్. బేసిక్ ఏంది అని అంటే ఎయిర్పోర్ట్కి చాలా హరీబరీగా వచ్చినాం అనమాట. లేట్ అయిపోయింది. 9కి ఫ్లైట్ ఉండే 2 hours ముందు ఉందాం అనుకున్నాం. లైక్ 45 minutes ముందుంటే చాలు. బట్ వాళ్ళు మెసేజ్లో పెట్టారనమాట 2 hours, లైక్ 120 minutes ఎర్లీగా ఉండాలని. సో లేట్ అయిపోయింది. ఇంటికా నుంచి స్టార్ట్ అయ్యే లోపే లైక్ 7 అయింది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 8:15 అయింది. కొంచెం భయమే ఉండే ఫ్లైట్ మిస్ అవుతుందని. సో అందుకే ఏం వీడియో తీయలే. డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాతనే వీడియో తీసినాం అనమాట. సో ఆల్రెడీ అక్కడ లైన్ స్టార్ట్ అయిపోయింది. సో మనం ఇంకా లైన్లో నిలబడే ఓపిక లేదు. సో అందుకే కూర్చోం. మోస్ట్ ఎక్సైటెడ్. ఆడికి పోయినాక వారణాసి అందాలు చూద్దాం. ఈరోజు నుంచి స్టార్ట్ అనమాట. లెట్స్ గో. లైక్ December 4th వరకు ఇంకా అక్కడే ఉంటాం. అదే ట్రిప్ అనమాట, యూపీ ట్రిప్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. చేసాం అనమాట. ఎంట్రీ అయితే అయిపోయింది. సో ఫ్లైట్లో మనకు వీలైతే వీడియో తీద్దాం. ఇక మొహమాటం అయితే తీయకుండా అయితే ఊరుకున్నాం. సో పీపుల్ కాల్ ఇట్ యాజ్ ఏ పల్లె వెలుగు. ఇందుకు ఒక పల్లె వెలుగు, మనది స్పైస్ జెట్ అనమాట. సో వెళ్తున్నాం ఈసారి ఖచ్చితంగా. నో హెసిటేషన్. ఎట్లున్నా మనం అయితే పబ్లిక్లోనైనా మనం వీడియో తీయాలనుకుంటున్నాం అనమాట. లెట్స్ గో. చిరాకు లైఫ్లో ఒక్కసారైనా ఈ కాక్పిట్లో కూర్చోవాలి భయ్యా. దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ ఫర్ టుడే. ఇంట్లో నుంచి తీసుకొచ్చినాం. మధ్యలో ఎక్కడైనా చాలా దొరకలేకపోయింది తినడానికి. వచ్చినాం అది. అక్కడ దిగిన తర్వాత చూద్దాం వారణాసిలో ఈసారి అయితే ఫుడ్ ఇచ్చి పడతాం. లోకల్ ఫుడ్ నేనైతే చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నాను అనమాట. ఇంకా లోకల్ ఫుడ్ బాగుంటుందని విన్నా. హలో షూర్ అయిందనమాట. బట్ నేను కూర్చుంది ఈ స్పైస్ ఇట్లనైనా ఒకటి అనిపిస్తుంది కదా, బ్లాక్ ప్యాంథర్ హార్ట్ని దోచేసింది. ప్రైవేట్ జెట్ మల్లారెడ్డి ఉన్నట్టు సీఎం రాసిందాకు కరెక్ట్ అన్నమాట. కరెక్ట్ కనిపించట్లేదు. వెల్కమ్ టు వారణాసి. యూపీకి వచ్చినామో లేదో చూసిరా, మొత్తం మీద పడతాడ గుట్కా ఉంచుడు కథ ఉందన్నమాట. బట్ ఇవన్నీ పట్టించుకోవద్దు మనం. సీదా మన పని ఏందో మనం చూడాలి. చలో మనమైతే వారణాసికి అండ్ అదే యూపీకి ఫస్ట్ టైం వచ్చినాం అనమాట. చలో వారణాసి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక్కడ నుంచి. వెళ్తే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి బేసిక్గా 400 చేంజ్ చూపిస్తుంది, 500 వరకు చూపిస్తుంది అనమాట. సో మనమైతే ఆటో మాట్లాడిస్తున్నాం అనమాట ఎయిర్పోర్ట్ నుంచి. వరస్ట్ థింగ్ ఏంటి అంటే ఆటో బుక్ చేయకుండా ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడినాం. వాడేమో టైం వేస్ట్ చేస్తున్నాడు, వేరే వాళ్ళని ఎక్కిస్తానని. బయటకు దిగితేనేమో వచ్చి బ్యాగ్ తీసుకొని వచ్చి వెనకాల వేసిండు. తలకాయ నొప్పి ఉంది, ఆకలి వేస్తుంది. వీడేమో లేట్ చేస్తున్నాడు, వేరే వాళ్ళని ఎక్కించుకురానికి పోయిండు. నిర్యానికి వస్తే జనరల్గా బుక్ చేసుకొని వెళ్ళిపోండి. 10 రూపాయలు 20 రూపాయలు తక్కువ అవుతున్నాయని ఇట్లాంటి షేరింగ్ టైప్ అయితే చూడకూరి. చాలా వరస్ట్ ఉంది ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనం దిగంగానే ఆకలి వేస్తుంటుంది, లేకపోతే స్నానం చేయాలి, ఫ్రెష్ అవ్వాలనిపిస్తుంది, టైం ఉండదు. బట్ వీడికి వచ్చేసరికి వీడు టైం వేస్ట్ చేస్తున్నాడు. అట్లా చలో హోటల్లో వెళ్తాం. ఎందుకు వస్తుందో తెలియదు, బట్ మొత్తం బైక్ అంతా మేము అపోజిట్ పోతుంది, మాకు అపోజిట్లో వస్తుంది. హైవే పైన తిప్పిస్తున్నారు ఈ రోడ్డు మీద కార్లు అందరూ. మన అదృష్టం అట్లుంటుంది. అది శ్రీకేతనే కాలేజ్ బేసిక్గా. మరి ఏమో కోరిలో కూడా ఎవరు కూడా వేరే వాళ్ళు అయితే కొట్టుకుంటున్నారు. ఈ గల్లీలు చూడు బ్రో, సన్న గల్లీలు. ఈ గల్లీలలో ఎట్లా నడుస్తామేమో ఇక అసలు వేరే. ఫైనల్గా మనమైతే రూమ్కి వచ్చేసినాం. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. సో మేమున్న ఈ హోటల్ పేరు ఏంటంటే ఆంధ్ర ఆశ్రమం అనమాట.
సో మేము ఎంక్వైరీ చేసిన రూమ్ దీనికన్నా కొద్ది దూరం ఉంది. సో వెళ్ళేదారిలో అలసిపోయినాం అనమాట. అంత దూరం నడిచి ఒక్కలేక ఇక ఇది పక్కన కనిపిస్తే దీనికి వచ్చేసినాం. 1000 రూపీస్ ఓకే అంతా ఇగో ఇట్లా మరకలు అంతా ఇది ఎట్లనే ఉంది. బట్ స్టిల్ ఏం లేదు, ఇక ఒక 2 days ఉండాలి తప్పదు. సో మనం రూమ్ ఉండడానికి రాలే, తిరగడానికి వచ్చినాం అనమాట. సో కింద అయితే తిండి పెడుతున్నారు, మస్తు అంటే మస్తు ఆకలి అవుతుంది, అది పోయి తినాలి. చలో చూపిస్తుందండి, అది ఫ్రీ ఫుడ్ ఇక్కడ. చలో ఇది అనమాట మనకు ఈరోజు ఈ హోటల్లో ఫ్రీ ఫుడ్ పెట్టారు. హే వాట్సాప్, యాక్చువల్గా ఆల్మోస్ట్ 5:20 అవుతుందన్నమాట. సో లంచ్ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాం, చాలా అంటే చాలా రెస్ట్ తీసుకున్నాం. సో ఇప్పుడు గంగా ఆరతి పోదాం అనుకుంటున్నాం అనమాట, దశమేష్ ఘాట్ దగ్గర. అంటే అక్కడే బాగుంటుందని చెప్పారు అనమాట. సో లెట్స్ అంటే వీలైంది అనుకో ఈరోజు చూస్తాం, లేదు అని అంటే మళ్ళీ రేపు ఈవినింగ్ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాం అనమాట. సో అండ్ అట్లానే ఈరోజు ఈవినింగ్ ఏమైనా లోకల్ ఫుడ్ ఇట్లా దొరికితే తినడానికి కూడా ట్రై చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నాయన ఈ గల్లీలు బేసిక్గా ఇప్పుడే స్టార్ట్ అయినాం అనమాట. ఫ్రమ్ 8th ఘాట్కి ఇప్పుడు ఈ గల్లీలు చూసే భయం అవుతుంది. కుక్కలు గల్లీలు, ఈ అమ్మాయిడు ఒక్కొక్కడు ఎట్లా వస్తున్నాడో కూడా అర్థం కాదు. వచ్చేటప్పుడు బేసిక్గా రిటర్న్లో చూద్దాం లోకల్ స్ట్రీట్ ఫుడ్ ఇట్లా. చలో సీదా వెళ్తాం ఆడికి. సో ఇది నైట్ వ్యూ చూస్తున్నారా, అక్కడ బేసిక్గా అక్కడ గంగారతి జరుగుతుంది. అట్లనే సేమ్ ఈ ఘాట్ మొత్తం అలానే ఉందన్నమాట, అక్కడ వరకు లైట్. వావ్ అసలు క్రేజీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. अच्युतं केशवं सत्यभामाधुरं अच्युतं केशवं सत्यभामाधुरं माधुरं श्रीधरं निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा. माँ की आराधना करते हैं. जय जय भगीरथ नंदिनी, जय जय पूर चंदनी, मैया जय कंदी माता, जो नहीं तुमको ध्याता, जो नहीं तुमको ध्याता, मनवांछित फल पाता. ओम जय गंगे माता. परगति माता. ओम जय गंगे माता. सहस्रलोचनं प्रवित्त शेषने शेखर प्रसून धोरण धूसरां देखे जंगरां माला निबंध जात. గంగారతి అయితే అయిపోయింది. సో అందరు చూస్తున్నారు కదా, తీసుకుపోతున్నారు. ద బెస్ట్ వైబ్ అనమాట ఇంటికి వచ్చినప్పుడు.
गुम हो गया है। अगर किसी को बोलो श्री गंगा मैया की श्री బేసిక్గా ఏంటి అని అంటే గంగారతి అయిపోయినాక ఒక ఫోటో తీయమని అడిగినాం అనమాట. అది ఫోటో షూట్ చేసేస్తున్నాడు అనమాట. నిజంగా చాలా బాగా వస్తున్నాయి. ఓకే సరే ఇంకా పోనీ అని దిగేస్తున్నాం. బట్ బేసిక్గా వాడు ఎంత అంటాడో ఏంటో తెలీదు. సో లెట్స్ బేసిక్గా ఈ లొకేషన్ చూపిస్తున్నాడు. ఇక ఇక్కడ నుంచి ఇది ఇక ఈ లొకేషన్ కవర్ చేద్దామని. సో అక్కడికే పోతున్నాం. లెట్స్ గో. ఫొటోస్ దిగిన తర్వాత మేబీ ఒక్క ఫోటోకి 30 అన్నాడు. ఆ ఒక్క ఫోటోకి 30 అంటే సరే ఒక 5-6 తీసుకోవచ్చు అనుకున్నా. వాడు ఏం చేసిన అంటే మొత్తం తిప్పిండు అనమాట. అటు ఇటు తిప్పేసిండు. తిప్పి 600-700 అడుగుతున్నాడు. ఎవరిని అమ్మ దీని వల్ల నార్మల్ నేను తీసుకున్నా అయిపోగదరా అనుకున్నా. పెద్ద స్కామ్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి ఒక 500 వాటి చేతిలో పెట్టి ఒక 20-25 ఫొటోస్ తీసుకొని వచ్చేసినాం అనమాట. సాఫ్ట్ కాపీస్. మనోడు సాక్షి అయిపోయిండు. ఇక్కడ బేసిక్ ఏంది టెంపుల్కి వెళ్ళేది ఘాట్లో ఉన్నాడు అనమాట. సో ఇంకా అంటే ఫారినర్ వీడియోస్లో చూస్తున్నాం కదా, ఇక్కడ చాలా బాగుంటున్నాడు స్టాచ్యూ లెక్క. సో ఇటుకైతే వచ్చినాం అనమాట. మన అన్న దగ్గర మ్యాగీ అయితే తీసుకుంటున్నాం. ఒక ప్లేట్ చెప్పిన టేస్ట్ ఎట్లుంటుందో మనకు తెలియదు. బట్ ఇక్కడైతే కూర్చొని తిన్నాం. ఈ సీనరీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఎక్కడైనా కూర్చొని తినుకుంటూ చూసుకుంటూ కూర్చోవచ్చు అనమాట. ఒక మ్యాగీ చేయడానికి ఆడు మినిమం 20 నిమిషాలు తీసుకుంటున్నాడు అనమాట. బట్ థింగ్ ఏంటి అని అంటే మనం ఇక ఇట్లా కూర్చొని ఇట్లా ఈ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు అనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. క్రేజీ అసలు. ఇగో ఇక్కడ ముందే ఈ హోటల్ అల్కా హోటల్. అండ్ వీళ్ళందరికీ వ్యూ వచ్చేసి చూడు ఏమన్నా ఉందా, ఏమన్నానా సూపర్ అసలు సూపర్ క్రేజీ. మీరు వచ్చినప్పుడు అయితే నైట్ బేసిక్గా నైట్ ఈ ఘాట్ని ఏమంటారు ఘాట్ మొత్తం వాక్ చేయడం అయితే మర్చిపోకండి. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఏంటి అద్భుతం అసలు. చూడు ఎంత క్రేజీ ఉంది. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా నైట్ వ్యూ మాత్రం అదుర్సిది. సో టెంపుల్ ఇదంతా టెంపుల్ ఏరియా ఇదంతా. నిజంగా అంటే చాలా బాగుంది. ఎంత క్రేజీ లుక్. వావ్ గోల్డ్తో మెరిచిపోతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంది అని అంటే చూడు ఇక టెంపుల్ ఏరియా కదా ఇది. అదే మణికర్ణిక ఘాట్.